ఫ్రెండ్స్, జాహ్నవి పాప కనిపించటం లేదు. కానీ ఇక్కడ జాహ్నవి వాళ్ళ నాన్నగారు సుంకర గణేష్ గారు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మొత్తం కేసు విషయంలో ఒక క్లారిటీని తీసుకొస్తున్నాయా? పాప పరిస్థితి ఇప్పుడు మారిపోయిందా అంటే యెస్. ఇక్కడ మీరు చూడండి. పాప ఎక్కడుంది? ఇంటి దగ్గరుంది పైన క్లిప్‌లో. అంటే పాప ఇక్కడ వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంటే ఏడుస్తుంది. వాళ్ళ నాన్నగారు అప్పటికే ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళిపోయారు. పాప ఏడుపు వినిపిస్తుంది గానీ, పాప తన వెనకాలే వచ్చిందన్న విషయం ఆయనకి తెలీదు. ఎందుకనంటే అప్పటికి ఆయన చాలా దూరం వెళ్ళిపోయారు. అందులోనూ ఒకసారి ఆయన దింపారనమాట. అయితే ఇప్పుడు గణేష్ గారు చెప్తున్న మాటలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలకి, అలాగే గణేష్ చెప్పిన మాటలకి చాలా తేడా ఉంది. దీన్ని బట్టి మరి వాళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు అనేది మ్యాటర్ కాదు. ఆ పాప ఎక్కడికి వెళ్ళిందనేదే ఇక్కడ మ్యాటర్. ఎలాగా అంటే పాప తల్లికి ఆ రోజు ఫెన్సింగ్ దగ్గర పాపకి సంబంధించిన జుట్టు, అలాగే పాపకి సంబంధించిన కుక్కకి సంబంధించినవి బొచ్చు కనపడింది. ఇక్కడ గణేష్ చెప్తుంది ఏంటంటే, అసలు పాపని ఎవరైతే ప్రత్యక్ష సాక్షి తాతారావు అనే ఆయన వ్యక్తి చూసారో, ఆ వ్యక్తి చూపించిన ప్లేస్ అసలు పాపకి తెలీదండి. అసలు పాప వెళ్ళే అవకాశమే లేదు అని చెప్పాడు. కరెక్టే. ఇక్కడ గణేష్ గారు చెప్పింది కరెక్టే. అలాగే వాళ్ళ అమ్మగారు చెప్పింది కరెక్టే. ఫెన్సింగ్ దగ్గర పాపకు సంబంధించిన జుట్టు, అలాగే కుక్కకు సంబంధించినవి ఉన్నాయి. అవి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తీసుకెళ్తే దానిపైన చాలా వేలిముద్రలు ఉన్నట్టు తెలిసింది. ఓకే. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, పాప ఆ పాపని అక్కడి దాకా ఎవరైనా తీసుకువెళ్లారా? అక్కడి నుంచి మాయం చేశారా? ఫెన్సింగ్‌కి అవతల వేశారా? అనేది తెలీదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, మొత్తం ఇంత పెద్ద పామ తోటలకి చుట్టుముట్టు అడవికి, కొండ వాగుకి ఇదొక్కటే ఇల్లు. అంటే అక్కడ పాప ఎక్కడుంది అనే విషయం పైన క్లారిటీ లేదు. కానీ పాపని ఇప్పుడు వెతికే పద్ధతి మార్చాలి. ఎందుకంటే ఆ అడవుల్లో ఆల్మోస్ట్ 400, 500 మంది జల్లెడ పట్టారు. రకరకాల మెషిన్‌లు వాడారు, డ్రోన్‌లు వాడారు, సీసీటీవీ కెమెరాలు చూసారు, అన్నీ చూసారు. కానీ పాప ఇంటి నుంచి వెళ్ళిన ఫుటేజ్ తప్ప, ఆఖరిగా చూసిన వ్యక్తి ఫెన్సింగ్‌కి యువతల దొరికిందని చెప్పారే కానీ, ఆ తర్వాత చూసిన మనిషి లేడు. ఆ తర్వాత కూడా కొండవాగు వైపు పాప ఏడుపు వినిపించిందన్నారు కానీ, ఇంకేమీ లేదు. అంటే పాప చుట్టుపక్కల ఉంటే ఏదో ఒక పాయింట్ దగ్గర దొరికేది. పాప దొరకలేదు. అంటే పాపని ఎవరో ఎత్తుకెళ్లారు. ఇప్పుడు పాపని వీళ్ళు గమనించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే గణేష్ గారు చెప్పిన మాట ఏంటంటే, నేనసలు అక్కడ పాపని ఎప్పుడు నేను తీసుకెళ్ళలేదండి. పాప తెలివైంది. బాగా గడుసు పిల్ల. పాపని ఎప్పుడైనా ఒక దారి చూపిస్తే, ఆ దారి ఇట్టే గుర్తుపట్టేస్తది అన్నారు. సరే పోన్లే, ఆయన పాపం ఏదో చిన్నపిల్ల అని చెప్పారనుకోవచ్చు. కానీ అసలు ఆ మార్గం చూస్తే అసలు ఎవ్వరు వెళ్ళలేని పరిస్థితి. అంత దారుణంగా ఉంది అసలు ఆ పరిస్థితి. ఇక్కడ వీళ్ళ నాన్నగారు చెప్పింది కరెక్టే, వాళ్ళ అమ్మగారు చెప్పింది కరెక్టే. కానీ మధ్యలో ఎవరో వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ విషయం ఎక్కడ క్లూ దొరకట్లా. క్లూ దొరకకుండా చేశారా? తర్వాత దాదాపుగా 10 రోజుల పాటు వర్షాలు పడ్డాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాటర్ అవుతాయి. సో ఇప్పుడు కేసుని రూట్ మార్చాలి. పాపని అడవిలో కాదు వెతకాల్సింది. చుట్టుముట్టు ఈ ఈ కాకినాడ జిల్లాకు సంబంధించిన బస్సులు, ట్రైన్‌లు, సీసీటీవీ ఫుటేజ్‌లు వెతకాలి. అలాగే చెక్ పోస్టులు పెట్టాలి. అసలు ఇది ముందే చేసుంటే బాగుండేది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతసేపటికి ఆ అడవి చుట్టూనే తిరుగుతున్నారు. అది ఓకే, పాపం వాళ్ళు ఎతికారు, కాదంటలేదు. కానీ ఇంకా వెతకాల్సిన పరిస్థితి ఉంది.